హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. దేశంలోనే అతిపెద్ద ఇంజనీరింగ్ కంపెనీ మెయిల్ మొన్న ఒక కాళేశ్వరం అనే ఒక మార్వెల్ని కట్టి ఇప్పుడు పోలవరం పనులు చేస్తున్న ఈ కంపెనీ మీద సైబర్ అటాక్ జరిగి ఏకంగా 6 కోట్లు కొట్టేసారంట సైబర్ కేటుగాళ్ళు. దాని తాలూకా వార్తలు ఒకసారి చూద్దాం. మెయిల్ లాసెస్ 5.47 crore in cyber fraud. Complaint filed. The cyber criminals executed their plan by sending a fake email that closely resembled the legitimate one, changing just one character. This fraudulent email contained new bank accounts details. Cyber criminals have targeted Mega Engineering and Infrastructure Limited Mail, leading to a significant financial loss of 5.47 crores, approximately 6.6 million. The incident involved a sophisticated phishing scheme where the attackers altered a single letter in an email address to deceive the company. On May 10th, 2022, Mail placed an order worth 14.39 lakh pounds, Britain pounds, with a company in the Netherlands for essential materials, followed by another order 7.95 pounds on May 17th. Throughout this period, the company made online payments and received confirmation emails from the legitimate supplier. However, on November 29, 2024, Mail received an email claiming that due to court orders, their old bank accounts was under restrictions and that future payments should be redirected to a new account. The cyber criminals executed their plan by sending a fake email that closely resembled the legitimate one, changing just one character. This fraudulent email contained new bank accounts details అని చెప్పి వార్త అనమాట. సో ఈ కంప్లైంట్ ఫైల్ చేయడంతో ఈ సైబర్ మోసం అనేది వెలుగులోకి వచ్చింది అన్నట్టు. దేశంలోనే అత్యంత పెద్ద ఇంజనీరింగ్ కంపెనీ ఈ మెయిల్ అనే సంస్థ. లక్షల కోట్ల టర్నోవర్, లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇస్తున్నా సరే అలాంటి కంపెనీపై సైబర్ అటాక్, సైబర్ నేరగాళ్ళు 6 కోట్లు కొట్టేశారంట. ఎంత చిన్నతనం! ఐటీ విప్లవం ఇది. ఏఐ టెక్నాలజీతో ప్రపంచం దూసుకుపోతుంది. అయినా మెగా కృష్ణారెడ్డి ఇలాంటి వాళ్ళు ఇంకా కళ్ళు తెరవకపోవడం దీనికి ఒక పెద్ద ఉదాహరణ అనమాట. దిక్కుమాలిన టీంను పెట్టుకొని ఇలాంటి దిక్కుమాలినతనంగా జనం నవ్వుకునే విధంగా మోసపోయామంటే ఎంత చిన్నతనం మెగా కృష్ణారెడ్డికి. అసలు మెగా ఇంజనీరింగ్ కంపెనీనే లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తుంది. అసలు ఏం జరుగుతుందో, ఎలాంటి ప్రచారం జరుగుతుందో కూడా చూసుకోకపోతే ఎట్లా మెగా కృష్ణారెడ్డి? ఇప్పటికే మెగా స్కామ్స్ అంటూ సోషల్ డిజిటల్ మీడియాలో నీపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇప్పుడు సైబర్ నేరగాల చేతిలో చిక్కారు. ఒకటా రెండా, ఏకంగా 6 కోట్లు. రేపు 60 కోట్లు కొట్టేస్తారు, ఆ తర్వాత 100 కోట్లు కొట్టేస్తారు. ఇట్లనే చూస్తుంటే మెగాను ముంచేస్తారు కృష్ణారెడ్డి. ఇప్పటికైనా ఆ దిక్మాల టీమ్స్ని తీసిదొబ్బి మంచి కుర్రోళ్ళని పెట్టుకో. నువ్వేమైనా చిన్న చితక వ్యాపారం చేస్తున్నావా ఏంటి? మెయిల్ కంపెనీ సైబర్ నేరగాల చేతిలో పడిందంటే ప్రధాని మోడీ నుంచి రాష్ట్రాల సీఎంలు నువ్వు చేసే కాంట్రాక్టర్ల దగ్గర ఎంత చిన్న చూపు. ఇంత పెద్ద కంపెనీ నడుపుతున్నావు, టెక్నాలజీ అప్డేట్ కాకపోతే ఎలా అని నవ్వుకోరా మెగా కృష్ణారెడ్డి. కొన్ని చిన్న చిన్న వార్తలే కావచ్చు, 6 కోట్లు నీకు చిన్న అమౌంటే కావచ్చు, కాకపోతే దానివల్ల వచ్చే చిన్నతనం, నష్టం, నవ్వుల పాలు చాలా పెద్దది అని గుర్తించాలని చెప్పి సోషల్ మీడియాలో ఆయన మీద ట్రోల్స్ చేస్తూ ఉన్నారనమాట. సో కాళేశ్వరం కట్టిన తర్వాత ఆసియాలోనే రిచెస్ట్ పర్సన్గా ఎదిగిన విధానం వాస్తవానికి అంటే ఆయన వ్యాపార దక్షత కావచ్చు, కృషి పట్టుదల చాలా అకుంఠిత దీక్ష అనమాట. సో అట్లాంటి పెద్ద కంపెనీలకే సైబర్ అటాక్స్, సైబర్ హ్యాకింగ్స్ జరుగుతూ ఉంటే ఇక యంత్రాంగం ఏం చేస్తున్నట్టు, ఆ కంపెనీ లీగల్ టీమ్స్ ఇవన్నీ ఏం చేస్తున్నట్టు. సో చాలా ఆలోచించాలి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దగ్గరకు వచ్చిన తరుణంలో ఇట్లాంటి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్కు చాలా నష్టం జరుగుతుంది అనమాట. సో రేపు రాబోయే రోజుల్లో ఇది ఇంకా పెద్ద సైజులో జరిగితే కంపెనీలే మూతపడే అవకాశం ఉంటుంది. అసలే మన భారతదేశ పాలకులు, ఆంధ్రప్రదేశ్ పాలకులు మొత్తం ఈ కార్పొరేట్లకు దోచిపెట్టి జనానికి బొచ్చ చూపిస్తున్న నేపథ్యంలో వాళ్ళ దగ్గర కూడా డబ్బులు మాయమైతే ఇక దేశం మనుగడ ఎట్లా ఆలోచించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.